అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో సిఎస్ రావు దర్శకుడు. ఆయన దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రాలు, వాటి విశేషాలు చూద్దామండి. ముందుగా సిఎస్ రావు గారి గురించి మాట్లాడుకుంటే, ఈయన పూర్తి పేరు చిత్తజల్లు శ్రీనివాసరావు. అలనాటి ప్రఖ్యాత దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య, అంటే సి. పుల్లయ్యగా ఫేమస్ అయిన పుల్లయ్య గారి కుమారుడు. ఈయన అక్కినేని నాగేశ్వరరావు గారికి సమవయస్కుడు. 1924లో జన్మించారు ఈయన కూడా. అలాగే ఇతడు బాలనటుడిగా తండ్రి పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు 'అనసూయ', 'ధ్రువ' వాటిలో నటించారు. 1936లో వచ్చే ఈ 2 చిత్రాలు కూడా. తర్వాత దర్శకుడిగా ఇతను 65 చిత్రాలకి దర్శకత్వం వహించారు సుమారుగా. తెలుగు, తమిళ, మలయాళ, ఒరియా భాషల్లో చిత్రాలకు దర్శకత్వం వహించారండి. దర్శకుడిగా ఆయన తొలి చిత్రం తమిళంలో వచ్చిన 1953లో వచ్చిన 'పొన్ని' అనే చిత్రం. అలాగే తెలుగులో 1955లో వచ్చిన 'శ్రీకృష్ణ తులాభారం', అంటే ఈలపాటి రఘురామయ్య, ఎస్. వరలక్ష్మి నటించిన చిత్రం అది. ఆ చిత్రంతో దర్శకుడిగా తెలుగులో వచ్చారు ఈయన ఫస్ట్ టైం. అలాగే అలనాటి అగ్రనటులు అక్కినేనితో 7 చిత్రాలు, నందమూరితో 17 చిత్రాలు దర్శకత్వం వహించారు. తర్వాత ఈయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో 'లవకుశ' తండ్రి గారితో కలిసి దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి. ఆ చిత్రానికి 'దేశమంటే మనుషులు' అనే చిత్రాలకి రాష్ట్రపతి రజత పథకం లభించిందండి. అదండి. ఆ తర్వాత 1980 దశకంలో ఈయన కొన్ని చిత్రాల్లో నటించారు తెలుగు చిత్రాల్లో. 'జేబు దొంగ', 'గూఢచారి 117', 'కోకిల' మొదలైనవి. కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న అతిథి పాత్రలు కూడా పోషించారు జడ్జి కింద అలాగా. అదండి ఈయన సినీ ప్రయాణం చూసుకుంటే. తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ చూసుకుంటే, ఈయన అలనాటి నటి కన్నాంబ, ఆమె భర్త కడారి నాగభూషణం, నిర్మాత, దర్శకుడు కడారి నాగభూషణం, రాజరాజేశ్వరి కంపెనీ వీరి చిత్రాలు వీరిదే. వారికి ఈయన అల్లుడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈయన నటి, నర్తకి రాశిలోచనని పెళ్లి చేసుకున్నారండి. అవి స్థూలంగా చిత్తజల్లు శ్రీనివాసరావు, సిఎస్ రావుగా పిలువబడే చిత్తజల్లు శ్రీనివాసరావు గారి విశేషాలు కొన్ని. తర్వాత ముందుగా చెప్పుకున్నాం కదా, అక్కినేని నాగేశ్వరరావు గారు వీరి దర్శకత్వంలో 7 చిత్రాల్లో నటించారు. ఆ 7లో 3 చిత్రాలు సద్దినోత్సవం చేసుకున్నాయి. ముఖ్యంగా 1953లో వచ్చిన మొట్టమొదటి చిత్రం 'శ్రీకృష్ణమాయ'. ఇది రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ బ్యానర్ మీద వచ్చింది. అంటే కన్నాంబ గారి సొంత కంపెనీ. జమున కథానాయిక, సంగీత దర్శకుడు టీవీ రాజు. అంటే ఇది పౌరాణిక చిత్రంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత 1960లో అక్కినేని, సిఎస్ రావు గారి కాంబినేషన్లో 2 సాంఘిక చిత్రాలు వచ్చాయండి. 2 కూడా శ్రీ ప్రొడక్షన్స్ వారే నిర్మించారు. మొదటగా వచ్చిన చిత్రం ఆ ఏడాది 'శాంతి నివాసం'. రాజస్సులో వచ్చిన అక్కినేని పక్కన కథానాయిక. తర్వాత కాంతారావు, కాంతారావు, దేవిక ఇంకొక జంటగా నటిస్తారు. కృష్ణకుమార్ ఇంకో ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ఘంటసాల సంగీత దర్శకుడు ఈ చిత్రానికి. అదే అండి 'శాంతి నివాసం' చిత్ర విశేషాలు. ఆ తర్వాత అదే సంవత్సరం చివరిలో వచ్చిన చిత్రం 'అభిమానం'. శ్రీ ప్రొడక్షన్స్ బ్యానరే అనుకున్నాం కదా. సావిత్రి గారు కథానాయక అక్కినేని పక్కన, కృష్ణకుమార్ అక్కినేని చెల్లెలుగా నటించారు. ఘంటసాల ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడు. పాటలు చాలా బాగుంటాయి. 'శాంతి నివాసం' సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. 14 కేంద్రాల పైగా సద్దినోత్సవం చేసుకున్న చిత్రం అది. ఆ తర్వాత మళ్ళీ 1968లో అక్కినేని నాగేశ్వరరావు గారితో 2 సినిమాలు తీశారు ఈయన. ఒకటి రాజ్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వచ్చిన 'గోవుల గోపన్న'. అక్కినేని ఈ చిత్రంలో ద్విపాత్రాభినయాన్ని పోషించారు. రాజశ్రీ, భారతి అక్కినేని పక్కన కథానాయకులు. ఘంటసాల గారు సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా సద్దినోత్సవ చిత్రంగా నిలిచింది. అదే సంవత్సరం వచ్చిన ఇంకో చిత్రం 'బంగారు గాజులు'. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చింది. భారతి కథానాయిక, తాతినేని చలపతిరావు సంగీత దర్శకుడు. ఈ చిత్రం కూడా సద్దినోత్సవ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 3 ఏళ్ల తర్వాత 1971లో 'రంగేలి రాజా' రాజ్యం ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వచ్చింది. కాంచన కథానాయిక, ఘంటసాల సంగీత దర్శకుడు. ఇది కూడా సిఎస్ రావు గారి దర్శకత్వంలో వచ్చింది. ఆ తర్వాత 1976లో
ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో ప్రారంభమైన మహాకవి క్షేత్ర ఈ సినిమా ఆదుర్తి గారు అర్ధాంతరంగా మరణించడంతో ఆ చిత్రం పూర్తి చేయడం మన సిఎస్ రావు గారి చేతిలో పెట్టారు. అలా మహాకవి క్షత్రియకి సిఎస్ రావు గారు దర్శకత్వం వహించారనమాట. ఆదుర్తి, సిఎస్ రావు ఇద్దరి పేర్లు దర్శకులుగా వస్తాయి ఆ చిత్రంలో. మంజుల కథానాయిక, అంజలీదేవి గారు మరో ముఖ్య పాత్ర. అంజలి పిక్చర్స్ కంబైన్ బ్యానర్లో వచ్చింది. పి ఆదినారాయణరావు గారు సంగీత దర్శకుడు ఈ చిత్రానికి. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించగా సిఎస్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు 7 చిత్రాలు. 7లో 3 సద్దినోత్సవ చిత్రాలు. మిగిలిన చిత్రాలు కూడా యావరేజ్ అబవ్ యావరేజ్ సినిమాలుగానే నిలిచాయి అన్నీ కూడా. తర్వాత ఇంకొక అగ్రనటులు నందమూరి తారక రామారావు గారితో సిఎస్ రావు గారు చాలా ఎక్కువ చిత్రాలు చేశారని చెప్పుకోవచ్చు. 17 చిత్రాలు నందమూరి తారక రామారావు గారితో చేశారు. 1958లో వచ్చిన మొట్టమొదటి సినిమా శ్రీ ప్రొడక్షన్స్ వారి మంచి మనసుకు మంచి రోజు. ఆ తర్వాత 58లోనే అన్నతమ్ముడు, 59లో శభాష్ రాముడు, అది కూడా శ్రీ ప్రొడక్షన్సే. 62లో టైగర్ రాముడు, 63లో వాల్మీకి, అలాగే 63లోనే తన తండ్రి సి పుల్లయ్య గారితో కలిసి ఇద్దరూ కలిసి దర్శకత్వం వహించిన లవకుశ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్. అది కూడా సి పుల్లయ్య, సిఎస్ రావు గారి దర్శకత్వంలో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 4 ఏళ్ల తర్వాత 1967లో కంచుకోట చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో కాంతారావు, దేవిక, సావిత్రి నటించారు. ఆ తర్వాత 1968లో నిండు సంసారం, అదే సంవత్సరం మళ్ళీ నిలువు దోపిడి. ఈ 2 చిత్రాలు కూడా నందమూరి తారక రామారావు, సిఎస్ రావు గారి కాంబినేషన్లో వచ్చాయి. మళ్ళీ 1969లో డిఎల్ నారాయణ గారి ఏకవీర్ వచ్చిందండి. అందులో మళ్ళీ రామారావు గారు, కేఆర్ విజయ, కాంతారావు, జమున నటించిన చిత్రం. డిఎల్ నారాయణ గారు నిర్మాత. ఆ తర్వాత 1970లో పెత్తందారులు అనే సినిమా వచ్చింది. అలాగే 1970లోనే ఇంకో సినిమా తీశారు మారిన మనిషి, నందమూరి తారక రామారావు. ఆ తర్వాత 1971లో జీవిత చక్రం, 1972లో శ్రీకృష్ణాంజనేయ యుద్ధం తీశారు. మళ్ళీ 1973లో 2 సినిమాలు వచ్చాయి వీరిద్దరి కలయికలో. ఒకటి ధర్మ దైవమ, జమున కథానాయిక, ఇంకొకటి దేశోద్ధారం. ఈ చిత్రాలు 2 కూడా వీరి దీంట్లోనే వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ 3 ఏళ్లకి 1976లో మంచికి మరో పేరు అనే సినిమా తీశారండి. ఇవండి 17 చిత్రాలు అక్కినేని నాగేశ్వరరావు గారు, 17 చిత్రాలు రామారావు గారితో తీశారు, 7 చిత్రాలు నాగేశ్వరరావు గారితో తీశారు. అంటే 24 చిత్రాలు కథానాయకులు ఇద్దరితో తీశారనమాట. ఇంకో విశేషం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారితో ఆఖరి చిత్రము 1976లోనే, రామారావు గారితో ఆఖరి చిత్రం కూడా 1976లోనే వచ్చింది, సిఎస్ రావు గారి దర్శకత్వం. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో తగ్గే తర్వాత కొన్ని ఒరియా సినిమాలు తీశారు. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు. అది స్థూలంగా సిఎస్ రావు గారి దర్శకత్వం గురించిన విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ఈయన ఎక్కువగా చిత్రాలు రాజరాజేశ్వరి ఫిల్మ్ కంబైన్ వారికి, తర్వాత శ్రీ ప్రొడక్షన్స్ అంటే సుందర్లాల్ నాథా గారి సంస్థకి చాలా చిత్రాలు దర్శకత్వం వహించారు. అది కూడా ఒక విశేషం. ఈసారి వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.